అభిషేక్ బెనర్జీ ఏం మాట్లాడుతున్నారు, 4th రో తర్వాత నా సంగతి చూస్తారు మీరు డైమండ్ హార్బర్లో అని చెప్తాడా? ఎంత ధైర్యం ఉండాలి సార్ వానికి? ఎంత ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఉండగా ఎవరి అయ్యే జాగిరి సార్ అది? నేను నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే ప్రజలు అక్కడ అందరూ బాధపడుతున్నారు సార్. ఈవెన్ ముస్లిమ్స్ కూడా బాధపడుతున్నారు. కేవలం ఒక మాఫియా, కేవలం ఒక గూండాల చేతిలో మీరు మొత్తం రాజ్యాన్ని తీసుకొచ్చి పెడితే ఏం జరుగుతుందనేది బెంగాల్ ఒక క్లాసిక్ కేస్ స్టడీ. ఎన్ని భయభ్రాంతులకు లోన్ చేశారు సార్. ఫాల్తా అనే ప్లేస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు సార్? ఒక హిందూ, రైట్? హిందూని కాదని జహంగీర్ కానీ ఒక రౌడీకి ఇచ్చారు. ఆ రౌడీ ఆ ఊర్లో ఉన్న మొత్తం మందిని భయభ్రాంతులకు లోన్ చేశారు. ఆ మహిళలు మాట్లాడుతుంటే ఏడుపు మనకే ఎంతో కళ్ళనీళ్ళు వస్తాయి. అట్లాంటి పరిస్థితులలో వాడు ఏం మాట్లాడతాడు అభిషేక్ బెనర్జీ? మే 4th తర్వాత మీ సంగతి చూపిస్తా అంటాడా? ఒక ఎంపీ మాట్లాడాల్సిన మాటనా సార్ ఆయన? ఆయన ఢిల్లీ వచ్చేమో పార్లమెంట్లో సూక్తులు మాట్లాడతాడు. అక్కడ వాళ్ళ ఓన్ ప్లేస్కి వెళ్ళి, ఇది సోషల్ మీడియా జమానా సార్, అక్కడెక్కడో ఒక మాట మాట్లాడితే మన అందరి ఫోన్లలోకి ఒక సెకండ్లో వచ్చేస్తుంది. అట్లాంటి జమానాలో నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా, ఇష్టం ఉన్నట్టు నా అంటే గూండా రాజ్యాన్ని తీసుకొస్తా అంటే ఊరుకునే ప్రసక్తి లేదు.